అంటే భార్యాభర్తలు కూడా ఎలా ఉన్నారంటే భక్తిపరులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, నిందారహితులుగా ఉన్నారు, దేవునితో అనుదినం నడుస్తున్నారు పిల్లరా. ఎవరు? నోవాహు, నోవా గారి. ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఈ ముగ్గురు పిల్లలు ప్రియులరా ఏమండి నిజం చెప్పమంటారా? తల్లిదండ్రులు భక్తిగా ఉంటారు కొన్ని చోట్ల, కానీ పిల్లలు చెప్పలమ్మా, పిల్లలు భక్తిగా ఉండరండి. నేను చాలా మందిని ప్రియులరా నేను ఎక్కువగా భయపడేది ఏంటంటే సేవకులు కుమారులు పిల్లరా దైవ క్రమాన్ని తప్పి తిరిగిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవరు? సేవకులు కుమారులు కుమార్తెలు పిల్లరా ఆధ్యాత్మికంగా ఉండరు. ఎక్కువగా లిప్స్టిక్లు వేసుకుని ఆ లోకంలో తిరిగిన వాళ్ళకి తిరిగిన వాళ్ళు ఉంటారు. కానీ సంఘంలో ఉన్నటువంటి వారు చాలా భక్తిగా ఉంటారు. ఎందుకంటే ప్రియులరా వీళ్ళ అధికారాలతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ భక్తిని నేర్చుకోవడం. ఏలి కుమారులు చెడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఏమండి? అధికారాన్ని పట్టుకొని ఉన్నదంతా తినేయడం, వచ్చిన ఆడోళ్ళ మీద పడ్డం, ఇదే కదా వాళ్ళ పని. ఎందుకు ఇలా చెడిపోయింది? కానీ నోవా గారు తన కుమారుల్ని చెడిపోయేలాగా పెంచలేదు. దేవుడు ఎప్పుడు ఇచ్చాడు తెలుసమ్మా? దేవుడు నోవా గారికి ఎంత విశ్వాసం వచ్చాడు. నోవా గారికి పిల్లల్ని ఎన్ని సంవత్సరాలకి తర్వాత ఇచ్చాడు తెలుసా మీకు? బైబిల్ చూసేస్తున్నారు అందరూ. ఇది మాత్రం ఈ సీక్రెట్లు మనం పెట్టుకో. ఏమా అబ్రహాం గారికి ఎప్పుడు ఇచ్చాడు? ఏమండి? వృద్ధాప్యం మంది అంటారు, వృద్ధాప్యం మంది ఇచ్చారు 99 సంవత్సరాల తర్వాత అంటారు. కానీ నోవా గారికి ఎప్పుడు ఇచ్చారు? 500 సంవత్సరాల దాకా పిల్లలు లేరు తెలుసమ్మా. ఎవరికి? అబద్ధం చెప్తున్నాను అంటారా? 5వ అధ్యాయం చివరి వచనం చూడండి. 5వ అధ్యాయం చివరి వచనం చూడండి. నోవాహు 500 ఏండ్ల గలవాడే. అంటే అప్పుడు దాకా ఏమి లేదు. మరి నువ్వు నేనను ఏమండి పెళ్ళయి 2 సంవత్సరాలకి పిల్లలు లేకపోతే నీకు పిల్లలు లేరా? అదేంటి బాబు పిల్లలు ఎందుకు పుట్టలేదు? ఎదటం దూషించేయడమే మన పని. పిల్లలు లేకపోవడానికి పిల్లల కారణాలు ఏమంటే ఎన్ని చెబుతారు? ఈ మధ్యకాలంలో విన్నాను, దేవుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టరట. ఎంత జోకిచ్చుకుని కొట్టాలండి వాళ్ళని. ఈ భూమి మీదకి పిల్లలు నేను పుట్టిన కానించి నేను సుందరరావు గారు అయ్య గారితో ఉన్నప్పటి నుంచి ఇంతమంది కుటుంబాలని ఇన్ని కుటుంబాలను ఆశీర్వదించి ఇటుకలు పెట్టి వీటిని అన్నింటినీ వివాహాల్లో కానీ ప్రతి ఆస్తున్నది ఉంది. ఎవరికి పిల్లలు లేరు చెప్పండి? ఇప్పుడు నాకు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నువ్వు అనుకున్నదే కరెక్ట్, విగ్రహారాధనతో పెళ్లి చేసుకుంటే మంచి పిల్లలు. మరి నీ పిల్లలు ఎలాగైపోయారు ఇప్పుడు? ఏమండి? దేవునితో ఉన్నారా? దేవునితో నడుస్తున్నారా? నీతిమంతులుగా ఉన్నారా? అంటే 500 సంవత్సరాల తర్వాత నోవా గారికి పిల్లలు పుడితే ఎన్ని నిందలు భరించి ఉండాలి నోవా గారి భార్య.